ఆహ్వానిస్తున్నాం సాధారణంగా. అలాగే వారితో పాటు డాక్టర్ ఎస్ఎన్ ప్రసాద్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతాం. అలాగే సీనియర్ జర్నలిస్ట్ మహంతి వెంకట్రావు గారు కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతాము. అలాగే ప్రొఫెసర్ సుబ్బారాయుడు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతాము. అరవింద్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కొల్లి అరవింద్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతాం. నేటి బుక్ లాంచ్ హోలీ ఫేత్ మంకోటియా గారు, హోలీ ఫేత్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతాం. ప్లీజ్ స్టార్ట్ చేయాల్సిందిగా ముఖ్య అతిథులకి విన్నవిస్తాం. ప్లీజ్. నుంచి ఒక 2 నిమిషాలు మీకు తెలియజేస్తాను. వారు వనపర్తి శాసనసభ్యులుగా సేవలు అందించారు. అలాగే తెలంగాణ మూవ్మెంట్లో మాలాంటి యువకులందరికీ కూడా ఎంతో మార్గనిర్దేశం చేశారు. ఓయూ జేఏసీ అలాగే విద్యార్థి జేఏసీ అంతా కూడా ఏకతాటిపై రావడానికి, ఢిల్లీలో సోనియా గాంధీ గారిని కూడా ఒప్పించడానికి ఆ మేధావి ముంగటుండి వెనుకొండి అన్ని విధాలా కూడా వారు అందించిన సాయం మర్చిపోలేనిది. ఒక మేధావిగా తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా నడపాలో రేపటి భవిష్యత్తైనటువంటి మేధావులకి సూచించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు. మాజీ మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఈ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు దేవంత డాక్టర్ వైఎస్ఆర్ గారితో పోటీగా సమానంగా ఉండి వారు తెలంగాణ రాష్ట్రం చేయడానికి ముందున్నటువంటి వ్యక్తి. మనమందరం కూడా మర్చిపోతా ఉన్నాం. తెలంగాణ తెచ్చినప్పుడు, తెలంగాణ రావడానికి ప్రధానమైన వ్యక్తులని ఈరోజు సమాజం గుర్తించలేని పరిస్థితుల్లో ఆ రోజు అగ్రభాగాన ఉండి నడిపించినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు డాక్టర్ జి చిన్నారెడ్డి. ఎందుకంటే నేను కూడా 2 నిమిషాల వయసులో ఉన్నప్పుడు వారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి. వారు ఎమ్మెల్యేగా ఉంటూ, మినిస్టర్గా ఉంటూ తెలంగాణ వాదాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వారి పాత్ర కూడా చాలా కీలకమైనది. వారు చూడని పదవి కాదు. సో ఈరోజు మా గురువు గారు రచించినటువంటి ఈ న్యూ పొలిటికల్ ఎథోస్ బుక్ లాంచింగ్ ప్రోగ్రామ్కి వారు ముఖ్య అతిథిగా రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. తెలుగులో దాన్ని ఈ 21వ శతాబ్దపు కొత్త రాజకీయ నీతి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియన్ పాలిటిక్స్ అండ్ వరల్డ్ హిస్టరీ, దానికి వారు రావడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ శుభ సాయంత్రాన్న మా గురువు గారి సమేతంగా పెద్దలు డాక్టర్ జి చిన్నారెడ్డి గారిని బుక్ లాంచింగ్ చేయవలసిందిగా ఇప్పుడు కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను పొలిటికల్ బుక్ రాయడంలో సో ఏంటంటే ఈ పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, పొలిటికల్ సిస్టంలో మనుషులు ఏ విధంగా ఉన్నారు, పొలిటీషియన్స్ ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని నేను ఆలోచిస్తుంటే చెన్నారెడ్డి గారిని కలవడానికి నేను మామూలుగా నేనేమనుకున్నా అంటే ఎవరి హెల్ప్ లేకుండా డైరెక్ట్గా చిన్నారెడ్డి గారిని నేను కలవాలా. అంటే ప్రజాపాలన జరుగుతుంది ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ఫ్రైడే. అయితే నా అదృష్టం ఏంటంటే నేను ఈ ప్రజెంట్ గవర్నమెంట్ని 1.5 hours నేను అక్కడ కూర్చొని చూడడం జరిగింది. అయితే
మనము అహంకారపూరితమైనటువంటి గవర్నమెంట్స్ అన్నీ కూడా అవి మీ ప్రజాస్వామ్యం ఎన్నికలతోటి మారబడ్డాయి. అయితే అది మనము విట్నెస్ చేసాం ఫస్ట్ ఇయర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో. తర్వాత సబ్సిక్వెంట్గా ఏంటంటే ఒక ప్రజల్ని లెక్క చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా, సో అటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా తెలివిమంతులు. వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్ మారుస్తారు. ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను 1.5 hours నేను చూస్తే సార్ ఎక్కడా డిస్టర్బ్ కాలేదు. ఎంత చక్కగా సమస్యలు పరిష్కరిస్తున్నారంటే అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక అమ్మాయి డెలివరీ కోసమని తర్వాత కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయింది. దాదాపు 6 లక్షల ఖర్చు వచ్చింది. సో ఆమె డైరెక్ట్గా వచ్చింది, సార్ను అప్రోచ్ అయింది. అయితే అటువంటి పరిస్థితిలో సారు ఆమెకు భాస్కర్ రెడ్డి గారు కిమ్స్ డైరెక్టర్ తోటి మాట్లాడి ఆమెకు అష్యూరెన్స్ ఇచ్చి, తనకు కన్సెషన్ ఇస్తున్నాను అనేటటువంటి అష్యూరెన్స్ ఇచ్చి, తర్వాత నువ్వు మళ్ళీ రియంబర్స్ చేసుకోవమ్మా, ఈ గవర్నమెంట్ నీకు సహాయపడుతుంది అన్నారు. తర్వాత ఒక 83 ఏళ్ళ వృద్ధుడు వచ్చాడు. అతను అంటే ప్లాట్స్ వాటి గురించి సమస్య ఉంది, ఎంతో ఓపికగా అది కూడా పరీక్షించి సాల్వ్ చేశాను. అయితే ఇక్కడ నేను చెప్పవలసిన ఏంటంటే 1.5 hour నేను ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజెంట్ గవర్నమెంట్ నిజంగా ప్రజల వద్దకు పాలన అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ట్యూస్డే అండ్ ఫ్రైడే తీసుకొచ్చారో అది చూశాక నాకు నిజంగా ఈ గవర్నమెంట్ మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇంత చక్కగా సమస్యలను పరిష్కరించడం, ఏ వ్యక్తి అయినా కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు నా విషయమే చూడండి, నేను గెస్ట్గా నేను సార్ని పిలవాలనుకున్నాను. నాకు ఎన్నో పరిచయాలు, మా పిల్లలే కాంగ్రెస్ లీడర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను పర్సనల్గా వెళ్ళి సార్ను రిక్వెస్ట్ చేయాలి. సార్ మిగతా అంటే వాళ్ళలాగా కాకుండా తను నా నెంబర్ తీసుకున్నారు. అది చాలా విచిత్రమైనటువంటి విషయం. అది ఎవరు కూడా ఈ హోదాలో ఉన్న వ్యక్తి నార్మల్గా ఏంటంటే పిఏ కానీ పిఆర్ఓల ద్వారా కానీ కమ్యూనికేట్ చేస్తాను. డోంట్ వరీ, నేను నీ నెంబర్ తీసుకుంటాను, నీకు కాల్ చేస్తాను, నువ్వు చెప్తాను. ఈరోజు కూడా మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్తే యాక్చువల్గా ఏంటంటే వేరే డేట్ పెట్టుకోమన్నారు. అయితే మార్నింగే ఫిక్స్ కావడం వల్ల నేను ఎక్కువ మంది కమ్యూనికేట్ చేయలేకపోయాను. మార్నింగే కమ్యూనికేట్ చేయడం కల్లా సో కాబట్టి సార్ ఏమన్నారంటే, నేను మీ ద్వారా బుక్ లాంచ్ కావాలి అంతే. నాకు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ బుక్ మీ ద్వారా లాంచ్ కావాలి. ఈ ఫస్ట్ కూడా బోకెట్స్ అండ్ బ్రిక్ బ్యాట్స్ అనేటటువంటి పుస్తకాన్ని సో అప్పటి వైస్ చైర్మన్ అయినటువంటి వినోద్ గారు ఆవిష్కరించారు. సో తర్వాత నేను ఏమనుకున్నానంటే, ఈ పుస్తకాన్ని నేను ఎవ్వరితోటి కూడా అక్కర్లేదు. నేను నిజంగా ఈ బుక్కు వాల్యూ పెరగాలంటే ఖచ్చితంగా నేను చిన్నారెడ్డి గారి ద్వారానే దీన్ని నేను రిలీజ్ చేస్తే దీనికి చాలా వాల్యూ ఉంటుంది. నాకు కూడా నేను రాసిన దానికి నేను జస్టిఫై చేసినటువంటి భావన నాలో కలిగింది. తర్వాత ఈ పర్టికులర్ పుస్తకము అంటే నేను ఎందుకు చెప్తానంటే 2021లో ఇంగ్లీష్లో రిలీజ్ అయింది. ఇది లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఈ ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో రిలీజ్ చేశారు. తర్వాత నాకు చాలా మిత్రులు సలహా ఇచ్చారు ఏంటంటే, మీరు తెలుగు వర్షన్ ఎందుకు తీయడం లేదు, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి జర్నలిస్ట్ అరవింద్ గారు. సో నాకు ఏం చెప్పారంటే తెలుగు వర్షన్ కూడా తీస్తే బాగుంటుంది అని. అయితే నేను ఏం చేశానంటే ఈ తెలుగు వర్షన్కు March 25 వరకు అంటే దీంట్లో ఈ ప్రతి రాజకీయ పార్టీ గురించి చెప్పడం జరిగింది. ఒక పార్టీని మెచ్చుకోవడం, ఒక పార్టీని తక్కువ చేయడం కాకుండా ప్రజెంట్ ఎట్లా ఉంది, తర్వాత ఈ ప్రజెంట్లో ఈ ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయో అవి ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, తర్వాత సమాజంలో ఓటరు బాధ్యత ఏంటి, ప్రజాస్వామ్యంలో మనం చేయాల్సినటువంటి ఏంటి, మనం ఏ రకమైనటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం ఈ విధంగా అంటే ఈ బుక్ రాసినాక నేను ప్రాక్టికల్గా ఒక విషయాన్ని నేను గమనించాను. ఎప్పుడైతే ప్రజాభవన్కి వెళ్ళానో అయితే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా
హరీష్ శ్రీకాంత్ విజయ్ నా కాలేజీ రవీంద్ర आप आइए सर ऐसा सर माधवी साई किशोर सॉफ्टवेयर इंजीनियर चावला गाరు థ్యాంక్ యూ సో ఇప్పుడు మన ముఖ్య అతిథి గారికి ప్రసాద్ సార్ గారు చిరు సన్మానం చేస్తాం. సాయి కిషోర్ గారు స్టేజ్ మీద రావాల్సింది కోరుతాం. ఇప్పుడు ముఖ్య అతిథులకి సన్మానం. ప్రొఫెసర్ సుబ్బారెడ్డి గారిని సన్మానించవలసిందిగా ప్రసాద్ సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతాం. అలాగే మహేందర్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతాం. We are publishing educational books together. Hello guys, you are talking on the right. Thank you very much. Being the most respectable person. ఇప్పుడు ముఖ్య అతిథి గారిని మా గురువు గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రసాద్ సార్ గారిని సన్మానించవలసిందిగా డాక్టర్ జి చిన్నారెడ్డి గారిని వినయపూర్వకంగా కోరుతాం. ప్లీజ్. ప్రసాద్ సార్ గారు మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎప్పుడు కూడా తొలగిస్తూ జ్ఞాన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. సో ఈరోజు డాక్టర్ చిన్నారెడ్డి గారు వారిని సన్మానించడం మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం విద్యార్థులు. ఈనాటి
అడ్వకేట్ విజయన్న గారిని కూడా ప్రసాద్ సార్ గారికి సన్మానిస్తాం. ఆ రోజు ఎన్జిఓస్ ద్వారా మొదలైన ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీలకు నాయకుల చేతుల్లోకి వచ్చి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు చాలా ఉధృతంగా ఉద్యమాన్ని నడిపించినారు. అయినా ఇందిరాగాంధీ గారికి తెలంగాణ ఇచ్చే ఇష్టం లేదు కాబట్టి మనం తెలంగాణ సాధించుకోలేకపోయినాం ఆ రోజు. దాని తర్వాత 2000 సంవత్సరంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న 2000 సంవత్సరంలో ఆ రోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, 3 కొత్త రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో ఇచ్చినప్పుడు ఇంత గొప్ప చరిత్ర ఉండే ఉద్యమ చరిత్ర ఉండే తెలంగాణ మాకు ఎందుకు ఇవ్వరు అనేటువంటి భావన కొంతమంది యువకులము కొంతమంది ఎమ్మెల్యేలను మేధావులను కలిసి మాట్లాడుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని ఇప్పుడు కనుక తెలంగాణ అడగకపోతే, ఇప్పుడు కనుక తెలంగాణ సాధించుకోకపోతే భవిష్యత్తులో ఎవరు ఇవ్వనివ్వరు మనకు అనేటువంటి మాట కూడా మేము అనుకొని రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు వారి ఇష్టానికి వ్యతిరేకంగా కూడా 41 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి సంతకాలు తీసుకొని సోనియా గాంధీ గారికి వారు హైదరాబాద్కు ఎన్ఎస్సీ మీటింగ్లో పాల్గొనడానికి లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి వస్తే అన్న చెప్పినట్టుగా వారి సమక్షంలోనే సోనియా గాంధీ గారికి మెమోరాండం ఇచ్చి మా తెలంగాణ మాకు ఇవ్వాలి, మేము ఉండలేము ఈ ఉమ్మడి రాష్ట్రంలో అనేటువంటి మాట ఆ రోజు చెప్పడం జరిగిందని మాట నేను మనం చేస్తున్నాను. ఆవిడ చాలా ప్రాక్టికల్ మనిషి. అందుకనే అలాంటి ఆవిడ ఒక దృఢ నిశ్చయం మనసులో చేసుకొని, క్యాథలిక్ క్రిస్టియన్ అంటాం, క్యాథలిక్ క్రిస్టియన్స్ ఒకసారి కనుక నిర్ణయం చేసుకుంటే ఎప్పుడు కూడా వెనకడుగు వేయరనేటువంటి మాట మన చరిత్రలో చదువుతాం. అలాంటి గుణం ఉండేటువంటి సోనియా గాంధీ గారు వారు ఆనాడే నిర్ణయం చేసుకొని సమయం గురించి ఎదురు చూసి వారు తెలంగాణ ఇవ్వడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ధనవంతమైన రాష్ట్రం, అనేక వనరులు ఉండే రాష్ట్రం. అలాంటి రాష్ట్రం ఈరోజు కొంత అంటే రాష్ట్రం ఏర్పడుతూనే 10 సంవత్సరాలు అభివృద్ధి, దాని తర్వాత అవినీతి 2 కలిసి పయనించిన ఈ రాష్ట్రంలో అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఆ అవినీతి ఎక్కువ కావడం వల్లనే ధనవంతమైన రాష్ట్రాన్ని ఆ రోజు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పిన తర్వాత దాదాపుగా ఒక 7-8 లక్షల కోట్ల రూపాయలు మనం అప్పుల్లో ఈరోజు మునిగి తేలుతా ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ విషయంలో మేము తీసుకున్న నిర్ణయం, ఉత్తర భారతదేశంలో 3 రాష్ట్రాలు వాజ్పేయి గారు ఆ రోజు ఇచ్చినప్పుడు మా తెలంగాణ ఎందుకు ఇవ్వరు అని మేము మా వంతు మేము ప్రయత్నం చేశాం. మేము వేసిన ఆ బీజమే చెట్టు అయ్యి చాలా పెద్ద వృక్షమై దాని ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. కానీ నాయకుడు అనేవాడు సమయస్ఫూర్తిగా సమయానుకూలంగా నిర్ణయం తీసుకొని ప్రజల్ని తన వెనక నడిపించడానికి, లేకుంటే ప్రజల ముందుంచి వారి వెనక నాయకుడు నడవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం చేయాలి అనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 2వ టర్మ్లో వాళ్ళు తెలంగాణలో ఉండేటువంటి 10 జిల్లాలని మొదటి టర్మ్లోనే 10 జిల్లాలని వారు చిన్న జిల్లాలు చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఆ రోజు ఉండే ఆలోచన ఏమంటే కేసీఆర్ గారిది 10 జిల్లాలని ఒక 7 జిల్లాలు పెంచితే 17 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ విధంగా 17 జిల్లాలు అయితాయని 7 జిల్లాలు ప్రకటించారు కూడా వాళ్ళు. ఆ ప్రకారంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆ రోజు మహబూబ్నగర్, దాంతోపాటుగా నాగర్ కర్నూలు జిల్లాను వారు ప్రకటించారు. నాగర్ కర్నూలుతో పాటు ఇంకో కొత్త 6 జిల్లాలు ప్రకటిస్తే మేమంతా వనపర్తిలో కూర్చొని అనుకుందేమంటే మహబూబ్నగర్ తర్వాత వనపర్తి అత్యంత ప్రాధాన్యత ఉండేటువంటి పట్టణం, అత్యంత చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఇప్పుడు కనుక నాగర్ కర్నూలు జిల్లా అయిపోతే మళ్ళీ భవిష్యత్తులో వనపర్తి జిల్లా కాదు అనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా ఉండి ఆమాన నిరాదీక్ష కూర్చున్నాననేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మీరు అంటే లీడర్ అనేవాడు ప్రాణాలు కూడా తెగించి కూర్చుంటేనే ఏదైనా జరుగుతుంది, ప్రభుత్వం నుంచి సాధించుకోగలుగుతాం, లేకపోతే కాదు. మేము 4 రోజులు ఆమాన నిరాదీక్ష చేసిన తర్వాత పల్స్ పడిపోతుంది, దాని తర్వాత బీపీ పెరుగుతూ ఉంది.
అనేటువంటి గ్లూకోజ్ లెవెల్ తగ్గుతున్నాయి అనే రిపోర్ట్స్ పోయిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 7 కొత్త జిల్లాల జీవోను విత్డ్రా చేసుకున్నారు ప్రభుత్వం, ఆనాడు ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. తర్వాత మనం చూసాం 7 కాదు 33 జిల్లాలు అయినాయి, 17 కాదు 33 జిల్లాలు అయినాయి. ఎవరు అడిగినా ఒక జిల్లా ఇచ్చుకుంటూ పోయినాడు. అందుకని నేను కూడా తప్పకుండా ప్రసాద్ గారు ఇవన్నీ విషయాలు అంటే కొత్త నాయకత్వపు లక్షణాలు ఇవాళ యువత అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట. ప్రాంత అభివృద్ధే మన ప్రధాన ధ్యేయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఈరోజు నాయకత్వం పైన ఉందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలా మనం చూస్తూ ఉన్నాం, ఇలా భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ ఉంది అని. మొన్నటి దాకా అమెరికా, చైనా, జర్మనీ, దాని తర్వాత ఇంగ్లాండ్, జపాన్ తర్వాత మనం ఈరోజు ఇండియా ఉందని. మనం ఇవాళ జపాన్ కూడా దాటేసి జర్మనీ దగ్గరికి పోతా ఉన్నాం. కొన్ని రోజులు జర్మనీ కూడా దాటేసి మనం 3వ స్థానానికి పోబోతున్నాం అనేటువంటి మాట కూడా మనం చేస్తున్నాం. కానీ చైనాను దాటేయడం చాలా కష్టమైన పని, అమెరికాను దాటేయడం చాలా కష్టం, చాలా వ్యత్యాసం ఉంది. అది సాధ్యం కాదేమో అనేటువంటి మాట కూడా నేను సవరిగా ఉంది. అసలు నాయకుడు అనేవాడు ఇలా మీరు ట్రంప్ చూస్తూ ఉన్నారు. ట్రంప్ తారీఫ్ల పైన తారీఫ్లు పెడతానే ఉన్నాడు. 100 అంటాడు, 50 అంటాడు, 150 అంటాడు. ఆయన ఉద్దేశం ఏమంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమవుతూ ఉంది, అమెరికాను ఆర్థికంగా బలోపేతం చేయాలి, మా వాళ్ళకే ఉద్యోగాలు దొరకాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అనేక నిర్ణయాలు, అంటే దేశం పైన ప్రేమ, ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడతాలి, ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుపడతాలి, వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిక ప్రతి ఒక్క నాయకుడికి ఉండాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవరిగా మనం చేస్తున్నాను. అందుకని ఇలా భారతదేశం యొక్క చరిత్ర ఏ మాదిరిగా ఉండబోతుందో నేను చెప్పలేను. కానీ తెలంగాణలో కనుక మన చరిత్ర చూస్తే 10 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు విధ్వంసమైనటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. చాలా చక్కగా నడుస్తున్నటువంటి ఇలా రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయినా కూడా ఒక చిన్న కాన్స్టిట్యూషన్ బుక్ కూడా చేతిలో పట్టుకొని ప్రతి ఒక్కరికి చూపిస్తూ పోతా ఉన్నాడు. ఇది మన కాన్స్టిట్యూషన్, దీని ప్రకారంగానే పరిపాలన జరగాలి, దీన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉందనేటువంటి మాట. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఈ 10 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు పూర్తిగా నాశనమైన అనేటువంటి మాట కూడా నేను ఇలా కాళేశ్వరం మనం చూస్తూ ఉన్నాం. 38,000 కోట్లతో ఆ రోజు ఉండే ఏదైతే ఎస్టిమేట్ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిన ఎస్టిమేటు తర్వాత 83,000 కోట్లకు పోయింది. తర్వాత 1,40,000 కోట్ల వరకు ఈరోజు ఖర్చు చేసినాం అనేటువంటి మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడ 38,000 కోట్లు, ఎక్కడ 1,40,000 కోట్లు, అంటే ఎంత అవినీతి జరుగుతూ ఉందో మనం ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. ఇలా ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రజావాణికి వారు వచ్చినారు, ప్రజావాణి ఏ మాదిరిగా జరుగుతూ ఉందో గమనించినారు. చాలామంది ఇలా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ చేసినటువంటి కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళకి రావాల్సిన బిల్స్ రాలేదు అని వాళ్ళు నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా, నా కొడుకును అమెరికా పంపాలి, నా కొడుకు ఇల్లు కట్టిపియాలి, ఇలా ఎన్నో కోరికలతో వస్తారు. కానీ ప్రభుత్వానికి మేము పంపించే ఆ ఆర్జీలు మాకు సమాధానం వస్తుంటే ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు, ఇప్పుడే ఇవ్వలేం, తర్వాత చూద్దాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలా ముఖ్యంగా ఎంప్లాయీస్ పిఎఫ్ కానీ ఈపీఎఫ్ కానీ ఇవన్నీ వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు, దాని సమానంగా ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో జమ చేస్తూ ఉంది, అవి కూడా ఇవ్వలేకపోతున్నాం. దానికి ప్రధాన కారణం మనకు ఈ ఆర్థిక పరిస్థితిని ఇంత దివాలా తీసినటువంటి గత ప్రభుత్వాలే తప్ప ఇంకోటి కాదు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఏ ప్రభుత్వం ఎదగదు, ఏ కుటుంబం కూడా ఎదగదు. కుటుంబంలో కూడా సంపాదించేది నాన్న అయినా, ఖర్చు పెట్టేది ఇంట్లో ఇల్లు నడిపేది అమ్మ అయినా, లేకుంటే పిల్లలు సంపాదించిన ఆ డబ్బంతా తీసుకొచ్చి అమ్మకి ఇచ్చినా సక్రమంగా ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే ఇల్లు బాగుపడుతుంది. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే గుట్టలు కూడా కరిగిపోతాయనేటువంటి మాట కూడా నేను సవరిగా మనం చేస్తున్నాను. కానీ ఆర్థిక క్రమశిక్షణ ఈ తెలంగాణలో రావాలి. అనవసరమైన కార్యక్రమాలు మనం ముందు పెట్టుకోవద్దు. అవసరం ఉండే కార్యక్రమాలే విద్య కానీ, దాని తర్వాత ఈరోజు వైద్యం కానీ, వ్యవసాయం కానీ, నీటిపారుదల రంగం కానీ, విద్యుత్ శక్తి కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఉద్యోగాల కల్పన కానీ ఈ ప్రధాన రంగాలుగా ఎంచుకొని వీటిపైనే మనం ప్రాముఖ్యత చూయిస్తేనే మనం తెలంగాణ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవనిగా మనం చేస్తున్నాను. అందుకనే ఆ ప్రకారంగా పరిపాలన జరగాలి. దాని తర్వాత ఇంకొక గొప్ప విషయం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టం ఏమంటే
ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు తాగుతారు, నేను కాదనను. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా కూర్చొని తాగే అలవాటు తెలంగాణలో ఉంది. మేము ఆంధ్ర వాళ్ళకి మేము కలిసినప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. నేను 23 జిల్లాలు తిరిగా. అప్పుడు మా తెలంగాణలో ఆడవాళ్ళు కూడా తాగుతారంటే అట్లా ఆంధ్రాలో ఉండేటువంటి వాళ్ళు మమ్మల్ని వింతగా చూసేవాళ్ళు. అంటే ఆంధ్రలో ఆడవాళ్ళు తాగే అలవాటు చాలా తక్కువ. తెలంగాణలో మొదటి నుంచి అది అలవాటు అయింది ఆ ప్రకారంగా. కానీ ఈరోజు తెలంగాణలో తాగుడు చూస్తే మనకే అసహ్యం అనిపిస్తూ ఉంది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా ఎవరు పనిచేస్తలేరు, ఎవరు కూలికి వస్తలేరు, ఎవరు కష్టపడతలేరు, శరీరంలో శక్తి కూడా లేదు. ఆ ప్రకారంగా తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. దీనికి ఎక్కడో పోతున్న పులి స్టాప్ పెట్టకపోతే మాత్రం తెలంగాణ జాతికి రేపు భవిష్యత్తు లేదనేటువంటి మాట కూడా నేను సవనిగా ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం ప్రజల క్షేమాన్ని కోరి రాష్ట్రం యొక్క ఖజానా నిండాలనే దురుద్దేశం కాకుండా ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుంటే ఇలా నేను పత్రికలో చదివితే ఆశ్చర్యపోతా. భార్య భర్తను చంపిస్తూ ఉంది. ఎక్కడైనా మనం విన్నామా? ఇంకొక భర్త భార్యను చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా విన్నామా మనం? ఎంత అన్యోన్యమైనటువంటి జీవితాలు మనం తెలంగాణలో మనం చూసాం. కానీ ఈనాడు ఇవన్నీ కూడా ఈ అనర్థాలన్నీ కూడా తాగుడుతో తప్ప ఇంకోతో కాదు. తాగిన తర్వాత మనిషి ఏం చేస్తూ ఉండో తెలుస్తలేదు. మేము ఊరికి పోయి పడుకుంటే రాత్రిపూట 9-10 దాటిన తర్వాత ఎక్కడెక్కడో ఊళ్ళో కొట్లాటలన్నీ వినపడతా ఉంటాయి. అవన్నీ తాగిన తర్వాత చేసుకునే కొట్లాటలు తప్ప ఇంకోటి కాదు. అందుకని తెలంగాణ జాతి అభివృద్ధి సాధించాలంటే ఈ తాగుడు మితం చేయాలి. తప్పకుండా బెల్ట్ షాపులు ఉండవద్దు ఎక్కడ కూడా. కేవలం ఏదైతే నోటిఫైడ్ షాపులు ఉన్నాయో ఆ మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడ అవుతున్నా అక్కడ ఉంటేనే ప్రజలకు అందుబాటు తక్కువగా ఉంటుందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మనం పెద్ద వాళ్ళని చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ చుట్టూండే రంగారెడ్డి జిల్లా వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నారు. చాలా ఎంత వండిన ఫుడ్ అంతా కూడా వృధా చేస్తూ ఉన్నారు. ఇలా ఎంతోమంది అర్ధాకలితో పడుకుంటూ ఉన్నారు పేదవాళ్ళు. అలాంటి వాళ్ళకి లేదు. కానీ వండిన పదార్థాలు కూడా పూర్తిగా తినకుండా వాడుకోకుండా మనం బయట పెంటకుప్పకు పోస్తున్నాం అనేటువంటి మాట. కొంత క్రమశిక్షణ తెలంగాణలో అలవడాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవరిగా మనం చేస్తాను. లేకపోతే ఈ జాతికి మనం ఎంత పెద్ద గొప్ప ఎత్తున ప్రగతి సాధించినా ఆ క్రమశిక్షణ లేకపోతే మనం ముందు పోలేమనేటువంటి మాట కూడా నేను సవరిగా మనం చేస్తున్నాను. అందుకని ఈ కొత్త తరపు నాయకులు మరీ ముఖ్యంగా ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగింది. ఒకప్పుడు మేము ఒక ట్రంకాలు చేయాలంటే ఒక టెలిఫోన్ బూతుపోయి ట్రంకాలు బుక్ చేసి ఒక అర్ధగంట కూర్చుంటే ఢిల్లీకి కాల్ కలుస్తుంది. కానీ ఈరోజు నిమిషాలలో సెల్ ఫోన్లో అమెరికా కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, రోబో టెక్నాలజీ వచ్చింది, కొత్త ఆయుధాలు మన చేతికి వచ్చినాయి. వాటి ద్వారా మనం ఇంకా గొప్ప ప్రగతి సాధించాలి. మన రాజకీయాల్లో నాణ్యత పెంచుకోవాలి. ఈ ప్రాంతం యొక్క అవసరాలన్నీ తీర్చాలి. ఆ ప్రకారంగా ప్రణాళిక చేసుకోవాలి అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. అందుకని కొత్త రాజకీయ నీతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మనతోన ప్రధానంగా ఉండేటువంటి పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు ఎంతో కాలం నుంచి ఉన్నాయి. సిపిఐ కానీ సిపిఎం కానీ ఇలాంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి. భారతదేశ స్థాయిలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పార్టీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ రాజకీయ పార్టీల్లో పనిచేసే కార్యకర్తల్ని క్రమశిక్షణగా నాయకుడు వాళ్ళను ఉంచగలిగితే రేపు వాళ్ళకు నాయకత్వ బాధ్యతలు వచ్చినప్పుడు దేశాన్ని కూడా అంత చక్కగా వాళ్ళు నడపగలుగుతారు అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. కానీ రాజకీయ పార్టీలపైన చాలా బాధ్యత ఉంది. ఇంటికి మన తండ్రి ఏ మాదిరిగా ఆ కుటుంబాన్ని పరిరక్షిస్తూ క్రమశిక్షణ నేర్పిస్తూ మంచి పద్ధతులు నడిపిస్తారో దేశాన్ని నడిపించే నాయకుడు, రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు అదే పద్ధతిలో నడిపిస్తేనే ఆ దేశానికి ఆ రాష్ట్రానికి ప్రగతి ఉంటుందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. అందుకని నేను కొంత చూసినంత వరకు ప్రసాద్ గారు చాలా గొప్ప ప్రయత్నం చేసి వారు 2021 సంవత్సరంలోనే ఇంగ్లీష్లో రాశారు. జయప్రకాష్ నారాయణ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన కూడా చాలా నిజాయితీ పరుడు. అతను కూడా అలాంటి వ్యక్తి ద్వారా ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసినారు. ఈరోజు తెలుగు అనువాదం తర్వాత మీ అందరి కోరిక మేరకు ఇలా ఆ పుస్తకాన్ని నాతో ఆవిష్కరింపజేయడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను అనే మాట కూడా నేను సరిగ్గా మనం చేస్తున్నాను. ఇంకా ఈ పుస్తకం రేపు ఈ భావి తరాల వారికి
ఒక మార్గదర్శకం ఇచ్చే విధంగా ఈ పుస్తకం ఉండాలి. వీలైతే ప్రతి లైబ్రరీలో ఉంచడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను. ప్రతి గ్రామంలో కనీసం 2 గ్రామాలకు లైబ్రరీలో ఉంది. పెద్ద పెద్ద లైబ్రరీస్లో పెడితే ఇలా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే పిల్లలు కానీ, డిగ్రీ ఇంకా పై చదువుకునే పిల్లలు కానీ ఊర్లలో తీరిక ఉన్నప్పుడు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ జీవితాలని సరైన మార్గంలో మలుచుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట నేను సవినీయంగా మనవి చేస్తూ ఈనాడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రసాద్ గారికి, వారి మిత్ర బృందానికి, మిగతా మీ అందరూ కూడా పెద్దలందరికీ, పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం మీ అందరితో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సుబ్బరాజు గారు ప్లీజ్.